నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మొత్తానికి గీత గోవిందం ఒకటైపోయారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి చిలక గోరింక ఒకటైపోయారు. టాలీవుడ్ అదేవిధంగా శాండిల్వుడ్ రెండు కలిసి ఒకటైపోయాయి. దీన్ని ఎలా చూస్తారు? ముందు వాళ్ళకి అభినందనలు అందజేద్దామండి. ఎందుకంటే నిన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కాబట్టి ఇద్దరు బాగుంటారు, చక్కటి జంట. ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా ఇద్దరు బాగుంటారు. అయితే రష్మిక మందన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫస్ట్ సినిమా నుంచి ఆవిడ హిట్ సినిమాలే చేశారు. మొదటి సినిమానే ఆవిడది హిట్ అయింది. తర్వాత కూడా ఆవిడ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆవిడ మీరు చెప్పి గీత గోవిందం కావచ్చు, డియర్ కామ్రేడ్, ఆ రెండు ఈయనతో చేశారు. ఎవరితోటి? విజయ్ దేవరకొండ తోటి. తర్వాత యానిమల్ అండ్ దెన్ చావా, ఈ రెండు కూడా ఆవిడ చేశారు పాన్ ఇండియా కింద. అంటే అటు మరాఠీ ప్రజల్ని కూడా మెప్పించగలిగింది ఆవిడ చావాలో చెప్పాలంటే. అది గొప్ప విషయం, ఎందుకంటే మరాఠీ వాళ్ళు అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు. తర్వాత యానిమల్ అనేది సరే, ఆ సినిమా ఎలా ఉంది అని పక్కన పెడితే అది హిట్ అయింది. సో ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ అనే వ్యక్తి నిజంగానే ఫస్ట్ సినిమాలో అందరికీ నచ్చాడు. అతను ఎవడే సుబ్రహ్మణ్యంలో చాలామందిని అతను ఆకర్షించాడు. అంటే ఆ క్యారెక్టర్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా అది నచ్చింది. ఆ క్యారెక్టర్ ఎండ్ అయిపోవడం ఎవరికి నచ్చదు, బాధపడతారు. ఆ తర్వాత మంచి హిట్ అంటే గీత గోవిందం. గీత గోవిందంలో మొత్తం అమ్మాయిలు కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అందరినీ కూడా అతను ఆకర్షించాడు. ఒక మంచి హీరో మళ్ళా వచ్చాడు అని. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అనుకోండి, అది సహజం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అన్నాక ఈ కొన్ని హిట్ అవుతాయి, కొన్ని హిట్ అవ్వవు. అది మనం ఎందుకు ఏమిటి అనే దానికి మన దగ్గర ఆన్సర్ ఉండదు. అంత మాత్రాన ఒక మనిషి కెరీర్ అయిపోయిందని చెప్పడానికి కూడా లేదు, ఏదో పడిలేచే కెరటం లాగా. సో విజయ్కి మళ్ళీ మంచి హిట్ వస్తుందని మనం ఎదురు చూస్తున్నాం అందరం కూడా. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని అనుకున్నారు. గత 7 ఏళ్లుగా ఇద్దరు ఆల్మోస్ట్ ఐ థింక్ 2018 నుంచి ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారని తెలుస్తుంది. అంతకుముందు అమ్మాయి రిషబ్ శెట్టి అని అతన్ని ఎంగేజ్మెంట్ అయింది అమ్మాయికి. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది మీకు. రిషబ్ శెట్టి తోటి అమ్మాయి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. అంటే ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్లోనే చేసుకున్నారని. ఇక్కడ 2 అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఒకటి, రిషబ్ శెట్టితో క్యాన్సిల్ చేసుకోమని విజయ్ దేవరకొండ చెప్పారని ఒక వెర్షన్ వచ్చింది. రెండో వెర్షన్ అంటే విజయ్ దేవరకొండ అమ్మాయిని ప్రేమించారని. రెండో వెర్షన్ వేణుస్వామి తెర మీదకి వచ్చారు. ఇటీవల ఒక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుస్వామి, నేను అమ్మాయికి తెగతెంపులు చేసుకోమన్నాను రిషబ్ శెట్టి తోటి, నువ్వు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటేనే నువ్వు పాన్ ఇండియా స్టార్ అవుతావని చెప్పాను. ఆ అమ్మాయి నా మాట విని అలాగే చేసింది, అమ్మాయి మంచి స్టార్ అయింది అన్నాడు. రెండో మాట ఏమన్నాడు ఆయన, సరే పాన్ ఇండియా స్టార్ అయింది కానీ నేను విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకోవద్దని చెప్పాను, ప్రేమించొద్దని చెప్పాను, నా మాట వినలేదు, అన్నీ నా మాట వింది కానీ ఈ ఒకటి నాది వినలేదు, కాబట్టి వాళ్ళ ప్రేమ పెళ్ళి రెండు పెటాకులు అవుతాయి అని అన్నాడు. అన్నాక ఇంకో మాట ఏమన్నాడంటే, సరే మీరు ప్రేమించుకుంటే ప్రేమించుకున్నారు, కొన్ని రెమెడీస్ చేసుకోండి అప్పుడు మీరు బాగా ఉంటారని చెప్పాను, అది కూడా వినలేదు అమ్మాయి, అందుకని ఖచ్చితంగా వాళ్ళు విడిపోతారు, వాళ్ళు అసలు కలిసే ప్రసక్తే లేదు, ఇంక విడిపోవడం ఏంటి అన్నాడు. అంటే నేను అనేది ఏంటంటే, వేణుస్వామి గారు ఒక సమంత ఒక నాగ చైతన్య విడిపోతారని చెప్పారు ఆయన. కానీ నాగ చైతన్య సమంత విడిపోవటానికి వేణుస్వామి కారణం కాదు, లేకపోతే మరొకళ్ళు కారణం కాదు, వాళ్ళ వ్యక్తిగత ఏమనాలి కారణాలతో వాళ్ళు విడిపోయారు. అది మనకు అనవసరం ఎందుకు విడిపోయారు ఏంటి అని. కాకపోతే ఇటీవల సమంత ఒక పోస్ట్ చేశారు ఒక 2-3 రోజుల క్రితం, మీరు గమనించినట్టయితే. అంటే నేను 30 ఏళ్ళు వచ్చాక నాకు ఇప్పుడు ఆలోచన మారింది, ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకోవటం మొదలుపెట్టాను, 20 ఏళ్ల వయసులో నేను సంపాదనే లక్ష్యంగా నేను ముందుకెళ్ళాను, ఆడపిల్లలందరూ కూడా ఆలోచించాలి, 20 ఏళ్ళకి ఆలోచన ఒకలాగా ఉంటుంది, 30 ఏళ్ల తర్వాత ఒకలాగా ఉంటుందని. అది కరెక్ట్, ఎవరికైనా ఆలోచన సరళి మారుతుంది, అనుభవాలు కూడా ఆలోచనలు మార్పు తీసుకొస్తాయి, అంటే అనుభవం అనేది. ఆ తర్వాత మనం పడ్డ కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, లేకపోతే మన చుట్టూ ఉండే వాళ్ళ ప్రభావంతో కూడా మనం చాలా మారుతాం, అంటే ఆలోచన విధానం మారుతుంది. ఆవిడ చెప్పింది అది, నేను నిన్నటి గురించి ఆలోచించడం మానేశాను అన్నది కూడా ఆవిడ వ్యక్తపరిచారు. దట్స్ గుడ్, ఓకే. అయితే ఇక్కడ వీళ్ళ దాకా వచ్చేసరికి ఏంటంటే
రెండు విషయాలండి. ఒకటి, వేణుస్వామి మాటల్ని నమ్మక్కర్లేదు. రెండు, వేణుస్వామి గారు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే, నిజంగా వాళ్ళు విడిపోతారని అనుకుందాం, ఆయన ఏం చేయాలి, ముందు ఒక రెమెడీ చేసేయాలి. చేసేసి, అమ్మ నీకోసం మంచి చేశాను, ఇగో ఇంత ఖర్చు అయింది, నీకు ఇష్టమైతే ఇవ్వు అనాలి. తప్పులేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు గుడ్ విల్ ఉంది ఆవిడతోటి, ఆల్రెడీ అంతకుముందు పూజలు చేయించుంటారు, ఆల్రెడీ అంతకుముందు రిషబ్ శెట్టిని వదిలేసింది కాబట్టి మీరు అభిమానంతో ఆ పని చేయాలి. అవునా కదా? నిజంగా ఆవిడ మంచి కాంక్షిస్తే. లేదు, ఇంకొకటి ఏం చేయాలి, మీరు ప్రొజెక్ట్ చేసేటప్పుడు మంచి ప్రొజెక్ట్ చేయాలి. వీళ్ళు కలిసి ఉంటారు, మంచిగా ఉంటారు, ఒకవేళ చెడున్నా కూడా పోతుంది అని మీరు పాజిటివ్ చెప్పి, చెడు ఏదైనా ఉంటే వాళ్ళకి వ్యక్తిగతంగా చెప్పి, మీ మంచి కోసం చెప్తున్నానమ్మా, ఈ చిన్న పూజ చేయండి, నేను బయట అట్లా చెప్పట్లేదు, కానీ మీ మంచి కోసం మీరు ఈ రకంగా చేసుకోండి, మీరు కలకాలం కలిసి ఉండాలని చెప్తే అది వేణుస్వామికి నెగిటివ్ రాదు, వాళ్ళకి నెగిటివ్ ఆలోచనలు రావు, ఆ చెడు ఏదైనా ఉంటే పోయే అవకాశం ఉంటుంది. రెండోది, వేణుస్వామి లాంటి వాళ్ళు ఒకప్పుడు మంచిగానే ఆయన సంపాదించుకున్నాడు, అందరూ ఆయన మాట విన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు ఇట్లా నెగిటివ్ అయ్యాను ఆయన ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ఆయనకి రెమెడీ ఆయన చేసుకోవాలి ఫస్ట్. అవునా కదా? నేను ఎందుకు నెగిటివ్ అయ్యాను అనేది నువ్వు రెమెడీ చేసుకుంటే నీకు నువ్వు అప్పుడు ఎదురువాళ్ళకి మనం చెప్పే అవకాశం వస్తుంది. సో ఇక్కడ లోపం మీలో ఉంది కాబట్టి ఫస్ట్ రెమెడీ కావాల్సింది ఆయనకి, ఫస్ట్ ఫ్యూచర్ ఉండాల్సింది ఆయనకి. అంటే వృత్తిపరంగా, వ్యక్తిగతంగా బాగానే ఉన్నట్టున్నారు, మనకు తెలియదు. అందుకని మనం ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు చెడు ఎస్పెషల్లీ, ఎందుకంటే ఇది పూర్వయుగం కాదు, ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలి. చెడు చెప్పడం కంటే మంచి స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తే ఆయనకి వ్యక్తిగతంగానూ బాగుంటుంది, వృత్తిపరంగానూ బాగుంటుంది, ప్రజల్లో కూడా ఆయన కుటుంబం మీద కూడా ఒక గుడ్ విల్ ఉంటుంది. లేకపోతే ఈయన ఇంపాక్ట్ మొత్తం కుటుంబం మీద పడుతుంది. అక్కడితో ఆగుతుందా, మళ్ళీ వాళ్ళ భార్య వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. ఇంకొకటండి, జ్యోతిష్యులందరూ కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ వృత్తి మీరు చేసుకోండి, కానీ డోంట్ కన్ఫైన్ టు వన్ పార్టీ. ఎవరైనా సరే దానివల్ల నష్టపోయేది వాళ్ళే. ఇవాళ ఇప్పుడు మీకు అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్గా ఉన్నప్పటి నుంచి ఒక జ్యోతిష్యుడు ఉండేవాడు, వాళ్ళకి ఎప్పుడు పొగిడేవాడు కేసీఆర్ని. నెక్స్ట్ ప్రధానమంత్రి అయిపోతారు మీరు. ఎలా అయిపోతారు, ఎందుకు అయిపోతారు అంటే, నేను అనేది మీరు మాట్లాడే మాటలు అనేది మీ విద్వతను పెంచాలి తప్ప విద్వతను తగ్గించకూడదు. దానివల్ల మొత్తం ఆ క్లాన్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. ఎప్పుడైతే భక్తి టీవీ వచ్చిందో, ముఖ్యంగా భక్తి టీవీ వల్ల జ్యోతిష్యం అనేది ప్రజలకి, అంటే మీడియా ద్వారా వచ్చింది. అంతకుముందు ఏదో అరకొరగా ఉండేది. ఒక కమర్షియల్ అయిపోయాక, అంటే వాళ్ళు స్లాట్కి 25,000 50,000 తీసుకోవడం మొదలుపెట్టాక భక్తి టీవీ వాళ్ళు, వీళ్ళు కమర్షియల్ అవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ మీడియా ఇంపాక్ట్ ఉంది. మీడియా చేసిన, అంటే వాళ్ళ స్లాట్ అమ్ముకోవడం కోసం వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకోవటం వల్ల వీళ్ళు డబ్బు సంపాదన కోసం వీళ్ళు కూడా వీళ్ళ వృత్తిలో మారాల్సి వచ్చింది. సో ఆ ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంది. కాబట్టి మీరు అసలు వెళ్ళకండి ఆ ఛానల్స్కి. భక్తి టీవీకి వెళ్ళడం మానేస్తే ఏమవుతుంది, మీకు వచ్చేవాడు వస్తాడు. ఇప్పుడు 10 మంది ఉన్నా మంచి క్లయింట్స్ ఉండాలి మనకి. నేను చెప్పొచ్చేది అది. ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ పూజలు చేసేయాలి. ఇప్పుడు అలాగా పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ వారాహి అమ్మవారు ఉంటారు ఎక్కడ, కొత్తపేట దగ్గర. అప్పట్లో ఆయన పెద్ద పెద్ద పూజలు చేసేవాడు. తర్వాత ఇక్కడ బాసర అమ్మవారు ఉన్నారు, గాంధీ హాస్పిటల్ ఎదురుగుండా ఉంటుంది ఆ టెంపుల్, ముషీరాబాద్ ఏదో, అక్కడ కూడా పూజలు చేసేవాడు. ఈ ఎండుమిరపకాయలు హోమంలో వేసేస్తే పొగ వచ్చేది కాదు, గొట్టు వచ్చేది కాదు. సో అట్లా చేసేవాడు. ఆయన చాలా సంపాదించాడు. కానీ ఆయన ఈరోజు ఎందుకు కాకుండా పోయాడు, ఒక రకంగా చాలా అప్పులైపోయి ఆయన చాలా బాధల్లో ఉన్నాడు. నేను అనేది అది, ఈ విద్య ఎలాంటిదంటే, ఎందుకంటే మా ఇంట్లో కూడా ఉన్నారు వాళ్ళు, ఎవరు కూడా డబ్బులు తీసుకుని చెప్పరు. ఇస్తే తీసుకుంటారు కొంతమంది, అందరూ తీసుకోరు. అదేంటంటే మీరు అడగకూడదు. మామూలుగా మంచి విద్వత్ ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బుకి పనిచేయరు, అంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు. అది పరంపరగా వస్తుంది. అప్పుడు వాళ్ళ నాలుక మీద సరస్వతి నాట్యం ఆడుతుంది, వాళ్ళు ఏం చెప్పినా జరుగుతుంది. ఎప్పుడైతే మీరు కమర్షియల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళిపోయారో అది ఫలించదు. నేను అందుకని వేణుస్వామికి చెప్పేది ఒకటే, మీరు గొప్ప విద్వత్ ఉంటే ఉండొచ్చు, నేను కాదని అంటల్లా, బట్ ఇట్లాంటివి చేయకండి, నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు. ఒక జంట కలవాలి అనుకున్నప్పుడు వాళ్ళు మంచిగా ఉండడం కోసం ఆయన
ఇతోధికంగా ఏం చేయగలరో అది చేయాలి తప్ప మీరు నాశనం అయిపోతారనో లేకపోతే ఇంకేదో అయిపోతారని చెప్పడం తప్పంటాను. అయితే మామూలుగా అయితే ఇప్పుడు నిన్న ఎంగేజ్మెంట్ జరిగింది, కానీ ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో పెళ్ళి కాకపోతుందని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి. సో పెళ్ళి అవుతుందా లేదా అనేటువంటి సందేహాలు కూడా ఇప్పుడు వేణుస్వామి మాట్లాడే మాటలు వస్తున్నాయి. సో ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదంటే ఏం చెప్తారు? లేదండి. మన సంకల్పం గొప్పదైతే, నిజంగా మన ప్రేమ గొప్పదైతే అది ఫలిస్తుంది. కాబట్టి రష్మిక అండ్ విజయ్ ఇప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళ గుడికి వెళ్ళి ఏదైనా చిన్న పూజలు చేయించుకున్నా సరిపోతుంది, ఒకవేళ నమ్మకం ఉంటే. లేదంటే ఓకే ఖచ్చితంగా అవుతుంది అని ఒక ఏమంటారు పాజిటివ్ ఇదిలో వెళ్తే కనుక అయితే డెఫినెట్గా అవుతుంది. అందుకని అందులో నాకైతే సందేహం లేదు. లెట్ దెమ్ బీ హ్యాపీ అంతే. సో చూద్దాం మేడం, మొత్తానికి ఏది మాట్లాడినా చెడు అయితే మాట్లాడకూడదని చెప్పి చాలా పెద్దలు చెప్తుంటారు. చిరంజీవి గారు కూడా అంటుంటారు అనమాట, మంచి మైక్లో చెప్పండి, చెడు చెవులో చెప్పండి అని చెప్పి. సో ఎన్నిసార్లు చెప్పినా సరే వేణుస్వామి ఇలాంటి పద్ధతులే ఫాలో అవుతున్నాడు. సో అది మార్చుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.